నమస్తే అండి. వెల్కమ్ టు ధరణి టాకీస్. మనం ఎలా ఉండాలి, ఏది కోరుకోవాలి, ఏది కోరుకోకూడదు, ఒక వయసు వచ్చిన వాళ్ళకు కూడా పెద్దగా అంతగా పట్టించుకోమండి. ఎలా ఉంటే ఏమి, మనం మొండి పట్టుదల తీరిందా లేదా, పక్కోడి కన్నా నేను లేదా నా పిల్లలు ఒక మెట్టులో ఉన్నారా లేదా, ఎవడు కష్టపడితే ఏమిటి, ఎవడు నష్టపోతే నాకేమిటి అని అసూయతోటి కోరికలు కోరుకునే వాళ్ళు చాలా మంది ఉన్నారు. అలాంటి అసూయతో కోరిక కోరుకుని దానివల్ల పిల్లల్ని అష్టకష్టాలు పాలు చేసి వాళ్ళు కూడా బోల్డ్ ఇబ్బందులు పడ్డ మన మహాభారతంలో చెప్పబడినటువంటి కథ ఒకటి నేను మీకు చెప్దాం అనుకుంటున్నానండి. నేను దాన్ని కొంచెం ఇంత షార్ట్లో చెప్పలేను కాబట్టి ఒక పెద్ద వీడియో వస్తుంది. ఆ కథ చిన్నవాళ్ళు పెద్దవాళ్ళు అందరూ వినాలి. ఇంట్లో ఉన్న చిన్నవాళ్ళకి మనం ఖచ్చితంగా చెప్పే తీరాలి. పెద్దవాళ్ళు కూడా మనం ఎలా ఉండాలి పిల్లలు పెంచేటప్పుడు అన్న విషయం ఖచ్చితంగా అమ్మలందరికీ తెలుస్తుందండి. ఈ కథని రేపు నేను పోస్ట్ చేస్తాను, దయించి వినండి. థ్యాంక్ యూ.